ఇవాళ పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు. ప్రపంచ ఆదర్శ నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్న మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనానికి సీఎం భూమి పూజ. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మే 1న బాధ్యతలు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేపిస్తున్నారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి, త్వరలోనే బయట పెడతానన్న హరీష్ రావు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుంది. కవితపై వ్యాఖ్యలపై దానం నాగేంద్ర ఆగ్రహం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్కామ్ జరిగింది. అవినీతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. గూగుల్ రాకతో ఏపీ ఫ్యూచరే చేంజ్ అవుతుందన్న సీఎం. అంతర్జాతీయ డేటా గేట్వేగా విశాఖ మారుతుందన్న చంద్రబాబు. ఐటీలో హైదరాబాద్ను మించిపోతాం. గూగుల్ ఏఐ శక్తి కాన్క్లేవ్లో మంత్రి లోకేష్. క్రెడిట్ చోరీ జగన్ డిఎన్ఎల్లోనే ఉంది. సీఎం చంద్రబాబుపై అసత్యాలు మానుకోవాలన్న మంత్రి పయ్యావుల. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతకు ప్రభుత్వమే కారణం. కమిషన్ల కోసం కొరత సృష్టిస్తున్నారని సజ్జల ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు, వాహనదారుల పడిగాపులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ కలకలం. మహిళల నుంచి 11.4 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. కుత్బుల్లాపూర్లోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం. తెలంగాణలో విడుదల కానున్న 10th ఫలితాలు. ఇవాళ తేలనున్న విద్యార్థుల భవితవ్యం. కుత్బుల్లాపూర్లో బైక్ దొంగ అరెస్ట్. 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంజాపూర్లో మద్యం మత్తులో యువకులు హల్చల్. 3 బైకులపై దూసుకెళ్లిన కారు, పరుగులు తీసిన ప్రజలు. తిరుపతిలో చమురు కొరతపై ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన. ఆటోలను తాడుతో లాగుతూ ఆందోళనలు. మహిళలు అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అడ్డుకున్నారన్న మోడీ. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను వదలకూడదు. కిర్గిస్తాన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల మీట్లో రాజ్నాథ్. హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం ఎఫెక్ట్. ఇరాన్ ఓడరేవుల్లో భారీగా నిలిచిపోయిన నౌకలు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై రాజస్థాన్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలుపు.